బాబు, ఈ చుట్టుపక్కల బైక్ మెకానిక్ ఉంటాడా? సార్, నేనే సార్ బైక్ మెకానిక్ని. అవును, నువ్వు చెట్టు కింద చాలా సంవత్సరాలు ఉంటున్నావు కదా? అవును సార్. నువ్వు అన్ని బైకులు రిపేర్ చేయగలవా? అన్ని బైకులు రిపేర్ చేయగలను సార్, ఒక్క నా మనసును తప్ప. అదేంటయ్య అలా మాట్లాడుతున్నావు? అవును సార్, ఇంట్లో వచ్చే సమస్యల వలన ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. చూడు బాబు, ఒంటరితనాన్ని ఇష్టపడు, తప్పు లేదు. కానీ ఒంటరితనాన్ని ప్రేమించకు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీకు చిన్న ఉదాహరణ చెప్పనా? చెప్పండి సార్. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్లను ఇచ్చి ఉండడు. సమస్యనిచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. బహుశా మీ ఖురాన్లో కూడా ఇది రాసి ఉంటుంది అనుకుంటాను. ఏమో సార్, నేను పెద్దగా చదువుకోలేదు. సరేలే, నీకు చివరిగా ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి సార్. ఎంతగా బాధ ఉండని, ఎన్ని కష్టాలు రాని, కడుపు నిండా ఆకలి, కంటి నిండా నిద్ర వచ్చిన వాళ్ళే నిజమైన అదృష్టవంతులు. అర్థమైందా? అర్థమైంది సార్. సార్, మీ బైక్ ఏమైంది సార్? ఏమున్నాయా, 10 రోజులు బాగా సతాయిస్తుంది, సరిగా స్టార్ట్ అవడం లేదు. సార్, మీరు 1 గంట వెయిట్ చేస్తే రిపేర్ చేసి చేస్తాను, సరేనా? అలాగే.